హాయ్ బ్రో. హాయ్ హాయ్ మీ పేరు? రామ్ భూపాల్ గాంధీ మదన్. మదన్. సో ప్రజెంట్ మనకు బిగ్ బాస్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఈ 6 సీజన్లో మీకు ఎక్కువ నచ్చిన సీజన్ ఏది? ఈ సీజనే బ్రో 6th సీజన్. ఈ సీజన్ బిగ్ బాస్ 3 కూడా రాహుల్ సిప్లిగంజ్ గెలిచిన సీజన్. ఓకే, అంటే బిగ్ బాస్ 6, ఎంటర్టైన్మెంట్ ఫిక్స్. వన్ మోర్ బిగ్ బాస్ 6, ఎంటర్టైన్మెంట్ ఫిక్స్. అదిరిపోయింది అసలు, మామూలు లేదు, కలిపేశారు ప్రాసలు అన్నేసి. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరెవరు? మా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి ఫస్ట్లో ఆదిరెడ్డి ఉండే, తర్వాత ఇప్పుడు ఇనయ అయింది. ఎందుకంటే ఇనయకి ఏ సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా గేమ్ ఆడి సొంతంగా ప్రయత్నిస్తుంది. ఇంట్లో ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్లో నాకు తెలిసి ఇనయ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఇక గీతు గురించి అంటారా, గీతు స్టార్టింగ్లో బ్రెయిన్ గేమ్ ఆడుతుండే, నాకు భుజబలం లేదు బ్రెయిన్తో ఆడతా నేను అనేది. ఈ మధ్య బ్రెయిన్తో ఆడట్లేదు, భుజబలంతో ఆడట్లేదు. అది మా ఒపీనియన్. సో అంటే ఇప్పుడు ఒకవేళ వెళ్తే నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చా? ఛాన్స్ ఉంది. ఈ వీక్ మేము ఎలిమినేషన్ ఫైమా అనుకుంటున్నాము. ఎందుకంటే ఫైమా సర్కాస్టిక్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. స్టార్టింగ్లో బాగుండే, తర్వాత అది జనాలకు నచ్చట్లేదు. మేము రోజు అందరం కలిసి నైట్ బిగ్ బాస్ చూస్తాము. మేము కూడా మా రివ్యూ ప్రకారం మేము అనుకుంది ఏంటంటే ఇవాళ ఫైమా ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే ఇంతవరకు ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఇచ్చింది కదా, ఒకవేళ వెళ్ళిపోతే ఇప్పటి నుంచి ఏముండదు అని చాలామంది అనుకుంటున్నారు. అంటే బిగ్ బాస్ హౌస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనే కాదు, ఒక మనిషి వ్యక్తిత్వం గురించి వాళ్ళ గేమ్ గురించి తెలుసుకోవడానికి కూడా వచ్చారు. వాళ్ళు ఇంట్లో ఆడే ప్రతి ఆట జనాలు చూస్తున్నారు. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, గేమ్ ఒకటే కన్సిడర్ చేస్తున్నారా, ఇంట్లో వాళ్ళతో రిలేషను, ఒకరి గురించి ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారా లేదా, ఇవన్నీ జనాలు కన్సిడర్ చేస్తారు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బయట చాలా గేమ్స్ ఉన్నాయి, బిగ్ బాస్ పోవాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్. సో రేవంత్ గురించి మీరేమని చెప్తారా? రేవంత్ జెన్యున్ క్యాండిడేట్, కొంచెం హైపర్ ఎక్కువ. నాకు తెలిసి ఆయన టాప్ 5 కంటెస్టెంట్లో కంపల్సరీ ఉంటాడు. టాప్ 2 కూడా ఉండే ఛాన్స్ ఉంది. రేవంత్ ఏంటంటే బ్యాక్ టాక్ చేయడు, స్ట్రైట్గా గేమ్ ఆడతాడు, కోపం వస్తే గొడవ పడతాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు. మనిషిని పోకింగ్ చేయడు. ఈనాయను వీళ్ళంతా సతాయిస్తారు. ఈ మధ్య సూర్య వెళ్ళిపోయినప్పటి నుంచి ఈనాయను బాగా పోకింగ్ చేస్తుంది. శ్రీ సత్య శ్రీహాను వాళ్ళిద్దరు ఒకటైనారు. సో దానివల్ల ఇనాయ గ్రాఫ్ కూడా సడన్గా ఇప్పుడు రేవంత్ సెకండ్ ప్లేస్లో, నెక్స్ట్ ఇనాయనే ఉంది. సో టాప్ 5 కూడా ఇనాయ వెళ్ళిపోతుంది. ఇనాయను వీళ్ళు ఎంత సతాయిస్తే అన్ని ఓట్లు గ్రాఫ్ అంతా పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ టైం రాహుల్ సిప్లిగంజ్ సీజన్లో కూడా శ్రీముఖి సేమ్ అట్లే సతాయించి రాహుల్ సిప్లిగంజ్ కానీ టాప్ 1లో నిలబెట్టింది. సో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మేము అనుకుంటున్నాం. శ్రీహాన్ గురించి, శ్రీ సత్య గురించి మాట్లాడితే, శ్రీహాను ఇండివిజువల్గా గేమ్ బాగా ఆడేటాడు. ఈ మధ్య మరి ఎందుకు ఏమైందో తెలియదు కానీ శ్రీ సత్య వల్లనో ఇంకోరు వల్లనో ఆయన గేమ్ కొంచెము అప్పులా పర్ఫార్మెన్స్ లేదని అనిపిస్తుంది మాకు. సో ఒకవేళ ఛాన్స్ ఉంటే శ్రీహాన్కు కన్వే చేసి ఏదైనా ఉంటే శ్రీహాన్ ఇండివిజువల్ గేమ్ ఆడేది బెటర్. ఎందుకంటే ఆయన గుడ్ కంటెస్టెంట్, కాకపోతే కొందరి వల్ల ఆయన గేమ్ చెడిపోతుంది. సూపర్. సో సూర్య వెళ్ళిపోయాడు కదా, సో ఉంటే బాగుండేదా లేకపోతే వెళ్ళిపోయింది గురించి మాట్లాడదాం అనుకున్నాము. యాక్చువల్గా మేము లాస్ట్ టైం రవిని ఎలా తీసేశారో ఈసారి కూడా సూర్యాని ఫేక్ ఎలిమినేషన్ చేశారని మేము అనుకుంటున్నాం. ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఎలిమినేషన్ కాదు, ఎలిమినేషన్ చేశారు. కాకపోతే అది మాకు వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాము. కాకపోతే ఒక్కసారి ఒకడు సో టాప్ 5లోంచి ముందే వెళ్ళిపోయేసరికి కొంచెం బిగ్ బాస్ మీద ఎఫెక్ట్ పడింది. చాలామంది సూర్యాన్ని అనవసరంగా ఎలిమినేట్ చేసినారు. ఎందుకు చేశారు, అంతకన్నా తిక్కోళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అందులో చేయాల్సిన వాళ్ళు ఎలిమినేషను. అనవసరంగా సూర్యాన్ని తీసేసినారు అనే టాక్ నడుస్తుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే అవకాశం కూడా ఉంది. గీతు బిగ్ బాసే టాప్ అనుకున్నాం కానీ గీతు బిగ్ బాస్ పెట్టిన రూల్స్కి ఆపోజిట్గా ఆడి సంచాలకుగా సరిగా ఆడుకోకుండా, నేను పెట్టినదే రూల్స్, నేను చేసేదే గేము, మళ్ళీ నిన్న కూడా ఆదిరెడ్డితో గేమ్లో ఆడనీకోకుండా కొట్లాడింది. పడుకున్న తర్వాత టీషర్ట్ తీసేయకూడదు అంటే టీషర్ట్ తీసి ఆ స్ట్రిప్స్ అన్ని వీకేసి. సో గీతు కూడా స్టాప్లో స్టార్టింగ్ బాగా ఆడింది. ఇప్పుడు అంతా తిక్క మెంటల్ వేసి నార్జన్ సార్ కూడా అన్నాడు మన రీసెంట్గానే, నీకు కోపం వస్తే అసలు నీకు మాటలాగవు, నువ్వు పీతలాగా ఆడుతున్నావు, నువ్వు గీతలా కాదు పీతలాగా ఆడుతున్నావు, నీ బొచ్చులో గేమ్ అని, నువ్వు ఇప్పుడు నీది బొచ్చులో గేమ్ అని నార్జన్ సార్ కూడా తిట్టాడు. సో గీతు గ్రాఫ్ కూడా బాగా డౌన్ అయింది. 2-3 వీక్స్లో వెళ్ళిపోతుంది గీతు కూడా. ఈ వీక్ అయితే 5 అనుకుంటున్నాము. టాప్ 2 అయితే నా దృష్టిలో అంతా జంక్ రేవంతే విన్నరు నాకు తెలిసి. రేవంత్ విన్నర్ అవ్వచ్చు. కాకపోతే ఈ సీజన్లో మాకు నచ్చింది ఏంటంటే సూర్య ఎలిమినేషన్ ఒకటే. మేబీ ఒకవేళ ఇనయ సూర్య రిలేషన్ వల్ల మరి ఏ ప్రాబ్లం అయిందో తెలియదు కానీ, బట్ సూర్య అయితే ఉండాల్సిన కంటెస్టెంట్. మేము టాప్ 5 అనుకున్నాము. ఏ రోజైతే సూర్య బయటకు వచ్చి ఆ రోజు నుంచి బిగ్ బాస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది మాకు. అవునవును. సో ఇంతకుముందు బాగా చూస్తుండే, సూర్య ఎప్పుడైతే బయటకు వచ్చిండో చూడడం మానేశారు చాలామంది. ఫేక్ అనిపించింది బిగ్ బాస్ అంతా. సో హోస్టింగ్ దగ్గరకు వస్తే ఎన్టీఆర్ గారిది బాగుందా, నాని గారిది బాగుందా, నాగార్జున గారిది బాగుందా? ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ జూనియర్ ఎన్టీఆర్కి ఉంది, నాగార్జున సార్ది నాగార్జున గారిది కూడా బాగానే ఉంది. అంటే మెచ్యూరిటీ కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్
కొంచెము అంటే ఆ ఏజ్ వాళ్ళకి సంబంధించిన వాడు కాబట్టి కొట్టినట్టు మాట్లాడతారు. నాగార్జున సార్ కొంచెం మెచ్యూరిటీగా అంటే ఎలా కన్వే చేయాలన్న ఉద్దేశంలో చెప్తారు అంతే. సో ఫైనల్గా అయితే మీరు సపోర్ట్ చేసే పర్సన్? మేమైతే రేవంత్. గర్ల్స్లో లేడీస్లో అయితే ఇనయ రావాలని కోరుకుంటున్నాము. జెంట్స్లో అయితే మా దృష్టిలో రేవంత్ ఉన్నాడు. గెలిచేదే కూడా రేవంత్, గెలిచేది రేవంత్ గెలిచేది రేవంత్ పక్క టైటిల్ విన్నర్ రేవంత్. 200% రాజస్థాన్. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోండి, మేము చెప్పింది నిజమని ఒప్పుకుంటాం. ఓకే. మా దగ్గరికి రావాలి మళ్ళీ. సో ఫైనల్గా మన ఆల్ ది బెస్ట్ మీ కంటెస్టెంట్స్కి. ఓకే ఇనయ ఆల్ ద బెస్ట్. నువ్వు ఇలానే గేమ్ కంటిన్యూ చేయి, ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు నీలాగుండు. ఆల్ ద బ్రో బెస్ట్. రేవంత్ అన్న మీకు మేము ఉన్నాం, మీరు గెలుస్తారు, పక్కా గెలుస్తారు ఈ సీజను. యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు ఎట్లా ఆడతారో అట్లే ఆడండి చాలు. ఆల్ ద బెస్ట్ ఇనయ్య. వీ విల్ ఓట్ ఫర్ యూ టుడే ఎవ్రీ డే. సో టిల్ టుడే వీఆర్ ఆల్రెడీ ఓటెడ్. సూర్య ఆల్ ద బెస్ట్. యు ఆర్ టాప్ 2. వీ నో. థ్యాంక్ యూ. బిగ్ బాస్ 6 ఫిక్స్. బిగ్ బాస్ 6 ఎంటర్టైన్మెంట్ ఫిక్స్. అడ్డా ఫిక్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.